46వ కీర్తనలో భాగం మొదటి నుండి 11వ వచనాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానం చేద్దాం. అందరం కలిసి లేచి నిలవబడి ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 46. ఇంకా ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. చివరిగా సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మామగారు మాట్లాడతారు. తదుపరి నేను ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నా. సమయాన్ని మామగారికి అప్పగిస్తూ ఉన్నా. పిల్లలు కింద కూర్చోబెట్టండి. రండి. రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం. తలంచనమ్మ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము జాలి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినములు సంవత్సరములను తల్లి గర్భము నుంచి తండ్రి మమ్మల్ని చూస్తున్న మీ నేత్రములను
నాయన నేను చూడలేని కనులు, వినలేని గ్రహింపును మాలో ఉన్నది తండ్రి. అయినప్పటికీ తండ్రి, నీ స్వాధీనములో మమ్మల్ని ఉంచుకొని మీరే మాతో మాట్లాడితే వీళ్ళకు తండ్రి నేను వివరించగలను. లేని ఎడలో నేను మాట్లాడలేని వాడను, శక్తిదారుని వాడను, బలహీనుడను. మీరు బలపరిచి కృపచూపమని ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి ఈ పరిచర్యలో సాగుతున్నట్టు నీ దాసుని కుటుంబమును దాసుని దీవించండి. వచ్చినట్టు విశ్వాసుల కుటుంబాలను కూడా దీవించండి, విశ్వాసులు కూడా దీవించమని అది అంతవరకు మాకు తోడుగా ఉంటావని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమంటే దేవుని పిల్లారా, మనము మత్తయి యోహాను సువార్త 15వ అధ్యాయంతో కొన్ని మాటలు కొంచెంసేపు మనం వివరించుకొని మరి దేవుని ధ్యానిస్తూ దేవుడు మనమందరినీ బలపరుస్తాడు, మనములను దీవిస్తాడు. ఈ ఆరాధన క్రమంకి వచ్చినట్టు అందరూ కూడా శ్రద్ధగా వినండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి, వ్యవసాయకుడు ఈ ఇద్దరు కూడా ఒక్కరే. అయితే నిజమైన ద్రాక్షవల్లి మనము ఆ ద్రాక్షవల్లి తీగలకు మనము సాదృశ్యంగా ఉన్నాము. దేవుడు తన వాక్యముతో మనములను బలపరచడానికి గ్రంథములు తన సేవకులకు చెప్పినట్టు విషయాలు ఇవన్నీ మనకు కూడా వర్తిస్తున్నాయి. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. క్రీస్తులో మనము లేకపోతే, క్రీస్తు అంటే ఆయన మనకు మొదటిగా పునాదికి వేయబడినట్టు వాడు, మొదట నాటబడినవాడు. ఆయన ఆ నాటబడిన ఆయన దేవుని కుమారుడే. తండ్రి వ్యవసాయకుడు, ఈయన ద్రాక్షవల్లి. వీళ్ళిద్దరికి ఇదే పోలికలు. అయితే ద్రాక్షవల్లి ఫలించాలి, ఫలించకపోతే ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నాలో ఫలించాలి అంటే సంఘములు కానీ ప్రభువుతో కానీ సాహసము కానీ లేకపోతే మనము ఫలించలేము. అట్టి వారిని ఎలుపలో ఉంచుతానని చెప్తున్నాడు, తీసి పారవేస్తానంటున్నాడు. అది మామూలు లాంగ్వేజ్ అయిపోయింది. ఏమంటే దేవుని సంఘం నిజంగా సంఘంలో మనం లేకపోయినా, ఆయనతో సాహసం లేకపోయినా, ఆయన పోలి నడచకపోయినా, ఆయన గురించి మనం జ్ఞాపకం చేయకపోయినా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికంటే క్రైస్తవులమే. ఈ కొత్త నిబంధన కూడా మనకే, ఎవరికి కాదు, ఇశ్రాయేల్ జనాంగంగా కాదు. ఇది ఆనాటి నిబంధన, పాత నిబంధన వారికి, కొత్త నిబంధన మనకే. ఇది క్రైస్తవులకు, మనకు నమ్మిన వారికి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగను మీరు, నాలో ఫలించని ప్రతి తీగను. సంఘములో లేకపోతే మనము ఫలించలేము. సంఘములో వాక్యం వినాలి. నేనైతే చాలా మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే అది నాకు తెలుసు. నేను దూరంగా పోయాను, బైబిల్కి చాలా దూరంగా నిలబడినప్పుడు నాకు కొన్ని ఆటంకాలు, నేనే దూరం అయ్యాను. నాకు జరుగుతున్న విషయాలను బట్టి మర్చిపోయాను. నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు, కానీ నేను మర్చిపోయాను. తిరిగి మళ్ళీ నేను ఆ అంతులోనికి రావాలని కూడా నేను ప్రయత్నం ఫుల్గా ఉన్నాను. దేవుడు తన సేవకుని ఎప్పుడు ఎడబాయడు. తను పని చేసేవారికి, తనకు విధేయత కలిగిన వారిని ఎన్నడూను ఎడబాయడు. అది నేర్చుకోండి. ఏ కుటుంబం అయితే విశ్వాసంగా, ఏ సేవకుడైతే విశ్వాసంగా, ఎవరైనా సరే క్రైస్తవులు అనబడేవారు మరి క్రీస్తులో జీవించే మాట అయితే ఆయన నిన్ను ఎడబాయడు. ఎవరినైనా సరే, నన్నే కానీ, నిన్ను కానీ, ఇంకెవరు కానీ, ఆయన ఎవరిని ఇడిచేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు. మనుషులు త్రోసివేసినా
ప్రజలు తోసివేసినా, నీ ఇరుగు పొరుగు వారు నేను త్రోసివేసినా, నీ శత్రువులు నేను త్రోసివేసినా, నీకు కానివారు నేను త్రోసివేసినా ఆయన నిన్ను ఏనాడు త్రోసివేయడు. ఎంత ఘోర పాపాత్ములను నేను ప్రేమిస్తానంటున్నాడు. అయితే ఎంత ఘోర పాపాత్ములను ప్రేమిస్తుంటే ఆ పాపమే ఎక్కువ చేస్తున్నారు లోకం తెలుసుకొని. ప్రేమిస్తానన్న మాటకు చూడు ఎంత ఘోరమైన ఒక స్త్రీని ఉంటే అందరినీ ఎవడు మొదట రాయి వేస్తాడో ఏమన్నాడు. అయితే వేసిన వాళ్ళు అడెవరున్నా ఉన్నారా? అడెవరు లేరు. మీలో ఎవడు పాపం చేయకుండా ఉంటాడో లేడు. లోకంలో అందరూ పాపం చేసిన వారే. ఏదో ఒక పాపం ఉంటుంది మనుషులలో, ఏదో ఒక ఉద్దేశాలు ఉంటాయి లోపల. పైకేమో శరీరం లోకము, లోపల అంతరంగము దేవునిది, హృదయం. అయితే దానికి మలినము అంటకుండా శరీరాన్ని, దానికి లింక్ ఉంది, అపవాదికి శరీరానికి. ఈ రెండు వేకమై ఉంటుంది. కానీ తండ్రి కుమారుడు ఆత్మకు సంబంధమైన వారు, వాళ్ళిద్దరూ ఏకమై ఉంటే ఈ అపవాది కూడా శరీరమునకు దానికి వాళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి మరి చూస్తే దాన్ని తాగకు పో మరొక. అయితే ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్ళినా అపోజిటే ఉంటుంది. ఏమంటే దేవుని సంగమా ఆలోచించండి. క్రీస్తులో ఫలించాలంటే మనము ప్రార్థనలో ఉండాలి, సంఘములో ఉండాలి. ద్రాక్ష తీగ ఎలాగూ ఫలించుతుందో అలాగే ఫలించాలి. సువార్త ఇప్పుడు అంతటా పారిపోయేది, తీగలు కాదు, అంతటా సువార్త అయిపోయింది. అక్కడక్కడ సంఘాలు కట్టారు. ఎప్పుడైతే క్రీస్తు లోకానికి వచ్చాడో, క్రీస్తు శకం 33లో అయిపోయింది, క్లియర్గా అయిపోయింది. సంఘాన్ని కట్టేశాడు. ఒకే సంఘం కట్టాడు, 10 సంఘాలు ఏం కట్టలే. ఆయన ఒక 2000 సంఘాలు కట్టలే. ఆయన నా సంఘం కట్టుదనన్నాడు. క్రీస్తు శకం 33లో అయిపోయింది. ఎందుకంటే శిలువ పునరుద్ధానము అంతటితోనే క్లియర్ అయిపోయింది. ఆయన సంఘాన్ని కట్టాడు. సజీవుడు అయిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నా కొరకు కాదు, సర్వమానవాళి కోసము, ప్రపంచం అంతటా ఉండే మానవాళికి ఆయన ప్రాణము దానం చేసినవాడు. కానీ ఆ దానము ప్రాణం చేసిన వాడిని ఎవరు గుర్తుపట్టలేరు. ఆయనకు స్వరూపమైన లేదు, సొగసైన లేదు. ఆయన చూసిన వారు ఎవరు లేరు. అందుకని క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి రావడం కారణం ఏంటంటే శరీరధారిగా వచ్చే తెలుసుకుంటారని వచ్చాడు. తండ్రి తన కుమారుణ్ణి పంపాడు భూలోకానికి, మీరు వెళ్ళు ఇక. అప్పుడు తండ్రి విధేయుడిగా వచ్చి ఆ విధేయతకు లోబడి భూమి మీద ఎన్నో శ్రమలు కష్టములు అనుభవించి మీ భారము తీసుకున్నాడు. నీ భారమును యెహోవా మీద మోపము అన్నాడు. మనకు తెలుసుకొనలేక నా ఇంటిని బాగు చేయండి, నా గృహాన్ని బాగు చేయండి, నాకు ఇంత రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇస్తాడు. కానీ గడప దగ్గర కాసుకున్న వానికి మాత్రం తప్పనిసరిగా ఇస్తాడు. ఏనాడైనా ఆయన ఏ రీతికైనా ఇస్తాడు అనుకుంటాడు. కానీ అది కాదు, నీ ఆలోచన కాదు, నీ నడవడికలు కాదు, నీ చూపు కాదు. నేను ఈ పని చేస్తే నాకు జరుగుతుందని అనుకుంటుండేమో. ఏనాడు ఏది జరగాలనో, ఏది సంభవించాలనో అది దైవశక్తం తప్ప ఏదో ఒకటి కాదు. అది దైవశక్తమే. మేము అన్నీ అనుభవించాం. మింటరి పోకతలు కూడా సగం అనుభవించాం. పాములు పట్టుకున్నాం, అమ్మాము చర్మాలు తీసి. కూటికి లేని కాలము, గుడ్డకి లేని కాలము. మేమైతే దట్టాలు తీసి 35 రూపాయల ప్రకారం చర్మాలు అమ్మేవాళ్ళం. అయితే ఆనాడు కూడా అదే జరిగింది, ఈనాడే అదే జరుగుతుంది మాకు. ఒక దినము నేను కూడా అయ్యా ఇది నాకు పద్ధతి కాదు. దేవుడు ఏ రీతిగా ఎంతవరకు నన్ను అంతవరకు నడిపించి నాకు ఒక మనిషి సహాయంగా, అయ్యా నేను నా పిల్లలు తీసుకొని మింటికి పోతున్నానంటే నేను కూడా వస్తాను అనుకున్నట్టు, రాయా అది నీ ఇష్టము,
అక్కడి నుంచి నంద్యాల నుంచి గుంటూరుకి 5 రూపాయలు టికెట్ తీసుకున్నాను అంతే. ఆడికి పోతే ఉన్నది ఎంత 16 రూపాయలు ఉంటే అవి కూడా అయిపోయినాయి. ఆ మమ్మల్ని చూసి 4-5 మందిని సెలక్షన్కి రానిలే. అవి అయిపోయింది, నువ్వు రావద్దు, మీరు వద్దు. జోసెఫ్ సార్, నీ పిల్లలు కావచ్చు, మాకు తెలిసినవి కావచ్చు, అయినా నీ పిల్లలు పనికిరారు. ఇదిగో ఈ పిల్లోడు ఉండడు, ఈయనకు మైనర్ చేరలేదు కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా ఈ పిల్లోని మాత్రం తప్పనిసరిగా. అప్పుడు నేను వచ్చే ముందు కూడా ఒక మాట జరిగింది. నేను వస్తుంటే ఆ పక్కన ఉన్నోళ్ళు జోసెఫ్, నువ్వు మాత్రము ఒక మనిషిని మాకు ఇచ్చి చదువుకున్న పిల్లోడు అంటే, అయ్యా వీళ్ళు నా పిల్లలు, ఈయన నా పిల్లోడు కాదు కానీ మా ఇంటి పక్కన ఉండడు, ఈ అబ్బాయి ఏమైనా ఉంటాడేమో అడిగి చూస్తానంటే నేను ఉంటానన్నా. ఎందుకు, నేను వచ్చిన పని చూసుకోవాలి. అక్కడ 3 నెలలు ఉన్న తర్వాత ఆ కొట్లు నేను రాజస్థానికే కానీ ఇంకేం లేదు. నేను ఇంట్లో కొట్లకి కూడా పోనన్నా. నీ కొట్లకి ఊడ్చను చెయ్యను, ఏదన్నా పోయినా నాకు మాత్రము ఏ మాట రాకూడదు, పలానోళ్ళు ఇలా చేసినారని అనకూడదు అని కూడా నేను వానికి చెప్పాను కొట్టానుకో. మరి ఏం చేయాలన్నాడు. నాకేం లేదు, నాకు పొద్దున సాయంత్రం అన్నం పెట్టి మీరు ఇవ్వాల్సిన భర్త మాకు ఇవ్వండి, ఎన్నాలని ఉంటాను. నేను ఏ రోజు నేను పోదలుచుకుంటానో మీకు చెప్పి పోతాను, అటు పోను అని కూడా అన్నాను. ఆయన 3 నెలల తర్వాత గమనించిండు, ఓహో ఇది మంచి వ్యక్తి, ఈ మనిషి ఎలాగ బ్రతుకుతాడని కూడా అతను గమనించి వాళ్ళ మర్దని పిలిచాడు. పిలిచి, అమ్మ ఈశ్వరమ్మ, ఈ అబ్బాయికి మనం సహాయం చేయాలి. ఏం మన కాడికి వస్తున్నాడు, కొలతలు వేసి. ఆ మనిషి కూడా మేము కొలతలు వేసాం, సరిపోయిన పిల్లోడేను, అయితే ఇతడు రమ్మన్నాడు. నేను మళ్ళీ 2 సార్లు పోతే నన్ను ఏమి చూడలే, నిలబెట్టిండ్రు అక్కడనే. మళ్ళా నన్ను కొలతలే లేదు, దుంకే లేదు. ఒకటి రాయమన్నారు. రాయమంటే ఏం రాయమన్నారు? అడ్రస్ రాయమన్నారు. ఏది మీ అడ్రస్ ఒకటి రాయండి అన్నారు. అంతే మా చదువు అప్పుడు 6 ముందుకి. అందుకని దైవశక్తం ఏది నెరవేరాలంటే అంతవరకు నువ్వు ఉండాలి. చనిపోవటానికి కూడా దైవశక్తమే. నీవు జీవిస్తున్నావంటే దైవశక్తమే, నువ్వు నడుస్తున్నావంటే దైవశక్తమే. ప్రతి విషయానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. అప్పుడు నీకు తెలియని చీకటి, నేను అంధకారంలో జీవించిన వాళ్ళం. మేము విగ్రహారాధికులము. మా దేవుడు రామలింగయ్య, మాకు ఆంజనేయుల పూజలు, మాకు ఇవే ఉన్నది. అయితే కొన్ని దినాల తర్వాత మేము చిన్నగా మా అన్న నమ్ముకొని ఇలాగంటే మా అమ్మలు కూడా మొన్న అరే ప్రార్థనకు పోతుంటారని చెప్పేవాడు. అలాగొచ్చాము మా ప్రార్థనలో. అందుకని నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ప్రేమటి సహోదరులరా, సహోదరి, మనం నమ్ముకున్న దేవుడు ఎవరమ్మా? నమ్మదగిన వాడు. ఇడవాడు. నువ్వు అనుకుంటూ ఏందయ్యా మేము ఇంత ప్రార్థనకు పోతే ఆధారమారం బలారాధన చేస్తాము, అన్నీ చేసుకుంటున్నాము, మాకే కష్టాలు. అంటే నమ్ముకున్న కుటుంబాలకే శ్రమలు. నీ ఇరుగు పొరుగు వాళ్ళే నీకు ఈ రోజులు, నీ ఇంట్లో పుట్టిన వాళ్ళే నీకు ఈ రోజులు. ఇవన్నీ ఎవరి అంటే సైతాను శోధనలు మీతో ఎప్పుడూ ఎంటాడుతుంటుంది. మనకి ఇంట్లో కయ్యాలు పెడుతుంటుంది. నా కొడుకే నా మాట వినుకుంటే మధ్యలో నాకేమంటారు? అది సైతాను. వాళ్ళు జొరబడి ఈ మాట మాట్లాడు. ఆ ఇంట్లోనే ఆ గృహములనే గృహయుద్ధాలు. అయ్యే గృహయుద్ధాలు అంటే ఆ ఇంట్లోనే యుద్ధాలు. భార్య భర్తకు పడదు, పిల్లలకు పడదు. ఒక ఇంట్లో 3 ఉంటే ఒక పక్క 3, ఒక ఎదురు. ఆ ఇంటి దాంట్లోనే ఇది గృహయుద్ధాలు జరుగుతాయి. ప్రేమటి దేవుని సంఘం. ఇప్పుడు గృహయుద్ధాలే ఉన్నాయి, సంఘాలలో ఉన్నాయి, గృహాలలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అసూయలు, ఎక్కడ చూసినా బాధలు, ఒకరిని చూసి ఒకరు ఓర్వలేని బాధలతో ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు, నిజమైన ద్రాక్షవల్లిని తీగలు మీరు నాలో అంటుబట్టి ఉంటేనే మీరు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. అట్ట ఫలించని తీగలను నేను పారవేస్తానంటాడు. నిజముగా నువ్వు ఎంత వ్యసన పన్నా, ఎంత ఓర్వలేకున్నా దేవుడు నిన్ను వాడిని చూసి నేర్చకూడదు. మనం దేవుడిని చూసి నేర్చుకోవాలి. దేవుడు ఏ వాగ్దానం చేశాడో దానికే మనము నడవాలి. క్రైస్తవుడు దేవుని వాక్యం తెలిసినవాడు అదే మాట పట్టుకొని రావాలి. వ్యవసాయకుడు మరి ఆయన నాగలి పట్టుకొని లేక గొర్రె పట్టుకొని మేడుతోక పట్టుకొని ఆయన ఎద్దులో తోలుతుంటాడు, చక్కగా తోలుతుంటాడు. ఒకవేళ పొరపాటుకు కూడా ఆయన కానీ ఎట్టుకైనా అనుకున్నట్టే ఆ ఎద్దుకైనా తగలొచ్చు, ఈ మనిషికైనా తగలొచ్చు. అందుకని క్రైస్తవుడు ఎన్నిక అంచేస్తే వానికి ప్రయోజనం కాదు, వాడు ఫలించలేడు.
కనుక దేవుని యందు భయభక్తులు కలిగితేనే మనం జీవిస్తాం. అందుకంటుండే ఒక స్థలంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి గుర్రముల చుట్టూను యెహోవా దూతలను నేను కావలించుతాను. నీకు నాకు కాదు, ఎవరికమ్మా? నీకు నాకా? దేవుని యందు, యెహోవా యందు, దేవుని యందు విశ్వాసము భయము భక్తి ఉన్న గృహం చుట్టూ యెహోవా దూతలను కావలి ఉంచుతాడు. ఏదేను వనములో ఆదాము అవ్వలు లేరా? అక్కడేముంచాడు? అక్కడ కూడా ఉన్నాయి. ప్రేమంటే దేవుని సంఘం, దేవుని సేవ పరిచర్య చిన్నది కాదు, ఇది పెద్దదే. అన్ని ఉద్యోగాల కంటే పెద్దదే. తెలుసుకున్న వారికి, తెలియని వారికి నేనేం చెప్పలేను, నేనేం పెద్ద జ్ఞాని కాదు. అయినప్పటికీ దేవుని మాటలే పెద్దయి, దేవుని ఉద్యోగమే ఈ పని చాలా గొప్ప విషయం. ఈ ఉద్యోగంలో ఎవరైతే తప్పిపోకుండా ఉంటారో వాళ్ళకు దేవుడు లాస్ట్కి వారి కుటుంబాన్ని వారిని ఎత్తదీస్తాడు. ఆ టైంలో పల్లింప చేస్తాడు. ద్రాక్ష తీగలు బాగా పండుతాయి, ఏం పండవనేం కాదు, బాగా కాపుకొస్తుంది తోట. పల్లించండి. కుటుంబంలో ఎవడైతే కుమారుడు కానీ కుమార్తె కానీ విన్నప్పుడు వాడు పల్లించని తీగ, తండ్రి ఏమంటాడమ్మా ఇంట్లో, ఒరే నువ్వు పని చేయలేవు, కావు నువ్వు బయటికి. ఆయన కూడా అంతే. 3 ఏళ్ళు అంజూరపు చెట్టు దగ్గర జరిగిన వారం వచ్చిండు యజమానుడు, ఏమిటి పని చేస్తున్నాడు, పని చేయలేదని అడిగాడు. అయ్యా ఇది 3వ సంవత్సరం అయింది, ఇంకా ఏంటిది? మరి ఆయన పెరికేయమన్నాడు. ఈ తోట అంటే సంఘంలో ఉండేవాడికి రానిగా, అలాంటి వాడు మనకు సంఘంలో ఆవిడ గృహంలో మనకు వద్దు, ఇంకా వాడు రాకుండా పర్వాలేదు, అట్టని వద్దంటున్నాడు. అట్టనే ఎవరైతే క్రీస్తులో ఫలించని వాడు ఉంటాడో ఒకనాడు వాడు బయటికి పోవాల్సిందే. ఏమో నిడిచి సంఘాన్ని నిడిచిపోవాల్సిందే, లేకుంటే వెళ్ళిపోవాల్సిందే. ఏమేమో వారికై వాళ్ళు బోధించుకొని వారికై వాళ్ళే పెద్దగా చెప్పుకుంటుండే బోధకులు ఉన్నారు. కానీ ఎక్కడ ఫలించాలి, ఎక్కడ ఉండాలి అనేది మౌనముగా దేవుని అడుగుతుండాలి. మౌనముగా అడుగుతుండాలి. ప్రభువా మా బీద పరిస్థితి, మరి నాకు ఇచ్చావు, మరి ఏంటిది పరిస్థితి అని దేవునితో ఎప్పుడు సాహసం కలిగి దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఎవడైతే అలాగ లేకపోతాడో వాడి జీవన లేవు, వానికి ఆశీర్వాదాలు లేవు. వాడు మామూలుగా రోడ్డు మీద పడిన చెత్త గాలికి అట్లా ఎగురుతుందో అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులని చెప్పారు. ఆ ధన్యులకు ఏంటంటే ఆశీర్వదింపబడతాడు, దీవెనలు పొందుతాడంటున్నాడు. దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ దేవునితో ప్రతిదినము 1 సారి 2 సార్లు నీకు టైం ఉన్నప్పుడల్లా, స్త్రీలు కానీ పురుషులు కానీ దీంట్లో టైం ఉంటే మోకాళ్ళును లేక కూర్చో, అయ్యా నన్ను నాకు కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేయండి, ఇది మనం మంచిది అని చెప్తున్నా. నిజమైన ద్రాక్షవాళిని తీగలు మీరు, నాలో ఫలించని ప్రతి తీగను నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచింటా. మీరు నా తగిన ఉంటే నేను కూడా మీతో ఉంటా, అంతే. ఏమంటుండమ్మా ఆయన చెప్తున్నాడు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తాను. మీరు గిన నా తగిన ఉంటే నేను కూడా మీతో ఉంటా, మీరు నాలో లేకపోతే నేను కూడా ఉంటాను. నేను రమ్మని పిలుస్తున్నాను, నా ఇంత ఉండండి అంటున్నాడు. నేను కాదంటాములే. మీరు వ్యభిచారులైనను, దొంగలైనను, తాగుబోతులైనను, తిరుగుబోతులైనను ఎవరైనా కానీ నేను రమ్మంటుండగా మిమ్మల్ని నేను త్రోసివేయలేదుగా. ఎవడైతే నా ఎంత విశ్వాసం ఉంచుతాడో వాడు బహుగా ఫలిస్తాడు. అవన్నీ వదిలి వస్తే ఏంటి నీలో ఉండే మొత్తం ఏమేముండో చూడు. పైకి శరీరము, ఈ శరీరము లోకంతో యుద్ధం చేస్తుంది. లోపల ఉండే ఆత్మ దేవునికి సంబంధమైన విషయం దేవునిలో ఉంటుంది. శరీరము లోకముతో పోరాడుతుంది, ఆత్మ పరిశుద్ధమైన దానికి పోరాడుతుంటుంది. ప్రేమ అంటే దేవుని సంఘం. అందుకని నాలో ఉంటేనే ఫలిస్తారని చెప్తుంది. అంటే దేవుని కృప. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు, నేనేం మాట్లాడటంలే. దేవుడు బైబిల్ గ్రంథంలో తన సేవకులతో రాయించింది
ఎన్నో శతాబ్దాల క్రితము సృష్టికి జగతి పునాదులు వేగమును పోన వాక్యమే మీతో ఉంది, కానీ మధ్యన ఎవరు రాసింది కాదు ఇది. అక్కడ పాత నిబంధన కాలానికి మోసే, యెహోషువ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకు ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు క్రీస్తు ఆజ్ఞలు కావాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి మనం. ఎందుకయ్యా పాత నిబంధన నుంచి పాత నిబంధన బాగా చెబుతుంటారంటే ఒకరోజు దాంట్లో జ్ఞానం ఉంది, జ్ఞానం లేదని కాదు. క్రీస్తు మన కొరకు వచ్చాడు కాబట్టి మనకు నూతన నిబంధన, పాత నిబంధనతో మనకు పెద్ద సంబంధమైన విషయం కాదు. మనం ఎప్పుడు పాత నిబంధననే మనం చూసుకోవాలి, కొత్త నిబంధననే మనం పాలు కావాలి. కానీ చదువు ఏది, పాత నిబంధన కూడా చదువు ఏం కాదు, బైబిల్ చదువు కాదండి కాదు. మనకు ప్రాముఖ్యమైనది క్రీస్తు, ఆయన చెప్పిన బోధలు, ఆయన మాటలు, ఆయన సాత్వికం. మంచి మంచులు ప్రార్థన చేశారు. బైబిల్లో చాలామంది సేవకులు ప్రార్థన చేశారు. ఆయన నమ్మినంతా ఆదరణ కొరకు, కుమారుల కొరకు, అందరి కొరకు, పుత్రదానం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసుకుంటుంటారు. అయితే మనం ప్రార్థన చేయటం, మనమేం ప్రార్థన చేస్తాం? అయ్యా నా ఇల్లు నేను ఇవాళ సింగిల్ అంతస్తు, రేపు డబుల్ అంతస్తు కట్టడానికి అంటే అది కాదు. అది దేవుడే నిన్ను లేపుతాడు, దేవుడే నీకు ఇస్తాడు, పిలిచి ఇస్తాడు. అది ఏ ద్వారాగా పిలుస్తాడో తెలియదు, కానీ నిన్ను పిలిచే వాళ్ళు ఉండరు. వస్తారు, ఇస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అయ్యా నేను వెళ్ళిపోతాను. అది దేవుని చిత్తం. నీ ఆకలి తీర్చేవాడు, నీ దాహం తీర్చేవాడు, లోక సంబంధమైన దాహం తీర్చేవాళ్ళు బౌద్ధులు ఉంటారు. అమ్మా నాకు అప్పుడప్పుడు హిందీ మాటలు రాబోతుంది. లోకములో దాహం తీర్చేవాళ్ళు ఉంటారు. ఈ లోక సంబంధమైన దాహాలు, ఆత్మ సంబంధమైన దాహము తీర్చాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను ధనవంతులుగా చేయాలన్నా, దారిద్రులకు చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ఆయన చిత్తమే. ధనవంతుడు లాజరు వాళ్ళిద్దరు లేరా? ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు బాగానే బతికాడు, లాజరు కూడా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం, ఆ ధనవంతుడు ఈ లాజరును ఎంతో చిన్న చూపు తీసినట్టు వాడు. అయినప్పటికీ రాజ్యం ఎవరిది? క్రీస్తును మనము త్రోసివేసి మాట్లాడుతున్నారు కొందరు, క్రీస్తును కాదనుకున్న కొందరు. మనమే అన్నాము. ఆయన ఏం స్వతంత్రించుకున్నాడు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. నీకు లేని రాజ్యం. భూరాజులకు, భూమండలం ఉండే ఈ అధికారుల కంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. ఒకవేళ ఎవడన్నా ఉండిపోయి కొన్ని కోట్ల రూపాయలు నేను చంద్రమండలంలో కొన్నాను, ఇంకా పోయి నాకు చూడు దేవుని రాజ్యం కావాలా, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తానంటే ఇస్తాడా? ఇస్తాడమ్మా? ఇచ్చేమాట చెప్పండి. అట్టటోళ్ళు ఉంటారు డబ్బులు ఇచ్చిపో కొనాలని. అయితే దేవుని రాజ్యము మామూలైంది కాదు, విషయం కాదు ఇది. ఎవడు కొనలేనిది అది, ఎవడు విలువ పెట్టలేనిది. అట్లాంటి రాజ్యం దేవుని రాజ్యం. ఆ రాజ్యంలో మీకు ఆకలి దప్పులు ఉండవు, దాహం ఉండదు, ఏమి ఉండదు. ఇక్కడ మనము ఆకలి దప్పులు ఉండవు, వస్త్రాలు కావాలంటున్నాము, తినడానికి కావాలంటున్నాము, బస్సులు కావాలంటున్నాము, కార్లు కావాలంటున్నాము. కానీ ఆ రాజ్యంలో ఏ అవసరం లేదని బైబిల్ క్లియర్గా డిక్లేర్ చేసి ఉన్నది. చదవండి బైబిల్ బాగా. బైబిల్ చదువుకుంటే అర్థమవుతుంది. ఎక్కడైనా తీసి ఒక పేరు చదివేది, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదవండి, మళ్ళీ అర్థమైంది. ఒకసారి అర్థం కాకుంటే మా సార్ నాకు బడికి పోయేటప్పుడు, ఒరే రాము అర్థం కాకుంటే నేను నేడు చదువుకుంటుంటే ఒక 10 సార్లు నన్ను అడుగురా, నీకు చెప్తాను. అదే 10 సార్లు అడగమన్నది ఏంటిది? నీకు అర్థం కాకుంటే నాకు అర్థం కాలే నీ మాట అయ్యా, నాకు ప్రార్థన నేర్పు, మమ్మల్ని నడిపించు, మాకేది లేదు, వస్త్రం లేదు, గుడ్డలు లేవు, ఏమీ లేవు అని ఆయన అడుగు. రామాయణ నా బిడ్డలు నన్ను వచ్చి నాయన నాకంటే నేను ఆడ తెచ్చాను. ఆయన అడిగితే సమస్య మీరు తండ్రి ద్వారాగానే దొరుకుతాయి. నా పిల్లలు ఎట్లాగుంటారు ఏమైనా నా మనసు మారుతుంది. ఒరే నా పిల్లలకి ఏమి లేదు, నేను ఏదైనా పెట్టాలని నాకు మళ్ళా కలుగుతుంది. తండ్రి ఇస్తాడు, నీలోకి తను ఆ మాటను పంపుతాడు, వాక్యాన్ని. ప్రేమంటే దేవుని సంగమ. అందుకని పఠించని. అలాగైతే నా యందు నిలిచి ఉండలే. చదవమ్మా 3వ వచనం చదమ్మా. ఎందుకు తీసిందా? నా యందు నిలిచి ఉండు. చదువు.
ఆ, ఆ, ఆ. తనకైతే తను ఫలించలేదు. ఆయన ఎందుంటే మనం ఫలిస్తామా? ప్రియమంటి దేవుని సంగమా, మనమందరము దేవునితో కలిసి ఉండాలని కోరుచున్నాను. అయితే ప్రియమంటి దేవుని సంగం నిలిచి నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించు. దేవుడు తోడై ఉంటే ఆ మాట ఉంది. యెహోవా నా పక్షములో ఉండగా నాకు విరోధి ఎవడు? ఏమ్మా, దేవుడు మన పక్షం ఉంటే మనకి విరోధి ఉంటాడా? ఉన్న వాడేం చేయలేడు. వాడికి ఖడ్గం ఉంటుంది, కత్తులు ఉంటాయి, ఆయుధములు ఉంటాయి. కానీ దేవుడు నీ పక్షంలో ఉంటే నీకు విరోధి ఎవడు? వాడు కూడా ఆంజీ తిరిగిపోతాడు. అయ్యో, ఈయనతో మనం మాట్లాడకూడదు, ఈయనతో పని కాదు, ఈయన దేవుని బిడ్డ. మన దగ్గర ఏ ఆయుధములు లేవు, మన దగ్గర ఏం ఆయుధములు లేవమ్మో. కాబట్టి మన ఆయుధం ఏంది? బైబిల్ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే మన ఆయుధం. ఈ ఆయుధముకు భయపడతాడు కానీ మనకు భయపడతాడు. అందుకని సేవకులు కానీ విశ్వాసులు కానీ యెహోవా నా పక్షములో ఉండగా, ప్రభు అనే దేవుడు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు? నాకు విరోధులు ఎవరు లేరు. కాబట్టి అందరినీ పలకరించడం మంచిది. ఈరోజు ఉంటారు, ఉన్న కూడా వాళ్ళని కూడా పలకరించుకొని రావాలి. దాన్ని మా పలకరేండి, ఏం కాదు. వాడు విరోధంగా ఉన్నా అక్క ఆడిపోతున్నావు. ఇప్పుడేంది, ఆ సంఘాలను చూసి ఈ సంఘ పోలే తల ఉంచుకొని బైబిల్ పెట్టుకొని పోవాలి, ఈ సంఘాలను చూసి ఆ తల ఉంచుకొని, అది మంచిది కాదు. వాళ్ళు ఎవరైనా కానీ, ఆమె సేవకురాలు, ఆయన సేవకుడు, అయ్యా వందనాలని తప్పేమి ఉండదు, తప్పేమి లేదు. నువ్వు పలకరించి ఆయన కొందనాలు చెప్పి ఆమె కొందనాలు చెప్తే తప్పేమి లేదు. ఎవరి మార్గము వాధ్యే. వారు కూడా ప్రార్థన వచ్చేటోళ్ళే, వాళ్ళు కూడా అంటే ఇండ్లు కట్టుకున్నారు కానీ ప్రార్థన ఆరాధన ఉంటాయి. వాళ్ళ గురించి మనకు చింత కాదు, మనము దేవుని గురించి మనం చూడాలి. కనపడిన వారికి అన్నా వందనాలన్నా, ఎవరెవరో మనకు తెలియదు. మనకు తెలియని వారితో పరిచర్యము అనేది దేవుడే చేపిస్తాడు. ప్రేమంటే దేవుని సంగమా, ఆలోచించండి. దేవునికి బావుగా ఫలించడానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నిలసియుండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏం చేయగలడు? ఏమమ్మా, దేవునికి అబ్బా నేను ప్రార్థనకు పోను, నేను రానుపో ఆలయానికి అనేది తప్పు కూడా. ఆయనకి ఏరుగుండి ఏం చేస్తావా? ఏమైనా చేస్తావా? దగ్గర ఏమైనా ఉంది? ఆయన తలుచుకుంటే మనము ఆయన గాలి నోటి ఊపిరితోనే బుగ్గైపోతాం, దేశమే బుగ్గైపోతాం. ఇటువంటి దేవుని సంఘం అంత శక్తి గలది. ఆయన వాక్యము అగ్ని స్వరూపం, ఆయన వాక్యము సమాధానమైన ఖడ్గము, ఆయన వాక్యము సమాధానమైన ఖడ్గము. సమాధానం ఆయనలో ఉంది. సొలొమోనుకు ఏమి లేక దేవుని ప్రార్థించాడు, ఉన్నాయి. కానీ సొలొమోను ఏం చేశాడు? అయ్యా నాకు ఏమి వద్దు, జ్ఞానం కావాలన్నాడు. సరే, నువ్వు ఆ మాట అడుగునే కాబట్టి సమస్తమును సమకూర్చి చులపాను. అయితే లాస్ట్కు ఎక్కడ ఓడిపోయాడు అది మీకు కూడా తెలుసు. సేవకులందరూ చెప్తుంటారు, సంఘ కాపర్లందరూ చెప్తుంటారు, మీకు కూడా తెలిసేస్తాను. అందుకని దేవుడు ఇస్తాడు, తీసుకుంటాడు. ఏ విధంగానైనా తప్పు చేసి పడగొడతాడు. వరి ఇది ఆమకారి పనులు. కాబట్టి దేవుడు సొలొమోను ప్రార్థించినప్పుడు ధనమును, ఐశ్వర్యమును, దారిద్ర్యమును అడగలేన. నాకు జ్ఞానం కొద్దుగా ఉంది కాబట్టి నాకు జ్ఞానం దయచేయండి. అయితే ఇవి కూడా నీకు ఇచ్చిన పోవాను. ఇచ్చిన దానికి ఆయన ఫలించుడు. కానీ లాస్ట్కు తిరిగి ఆయన దారి ఆయనే మళ్ళించుకున్నాడు. ఆయన మళ్ళించుకునేది ఎట్లా? ఆయన కాడ ఉన్నోళ్ళే చేశారు. కాబట్టి మనము కూడా వారితో మనం పోల్చుకోద్దు. మనం ఉండే దారిలో మనం ఉండి ఎల్లప్పుడూ ఎవరైనా ఒక మాట వచ్చినా, తండ్రి నీవే ఉన్నావు, ఆమెకు మంచి జ్ఞానం దయచేయమని మతిలో అనుకోండి, ప్రార్థన చేయండి. ఆయనే బుద్ధి చెప్తాడు, జ్ఞానం పోషిస్తాడు. నువ్వు ఎందుకు అన్నావు అని నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ కర్రలు కట్టెలు కతారులు తీసుకొని లేదు. లోపలికి వెళ్ళి నీ వంతు దేవుని అడగటము, అయ్యా ఆమె జ్ఞానం లేదు, జ్ఞానం ఉందో ఆమెకు బాగా కాపాడుతుందని ప్రార్థన చేస్తే దేవుడే
ఆమెను గద్దిస్తాడు. మనం గద్దియాల్సిన అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడా. 5వ వచనం, 7వ వచనం చదువు, 6వ వచనం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలి. అంతే, దేవుని ఎరిగిన ప్రజలంతా ఆనాడు పారవేసేదే, ఆనాడు తీగలు పారవేసేదే. వస్తుంది, ఆ టైం కూడా వస్తుంది అనుకుని బైబిల్ చెబుతుంది. అయితే మనకు తెలియదు. ఎందుకు తెలియదంటే మనకు తెలియదు, చెప్పేవారమే కానీ తెలియదు. అంటాడు, నా కుమారునికైనను దేవదూతలకైనను నా రాకడ సమయం తెలియదు అంటాడు. ఇప్పుడు అంటాడు, ఇంకొచ్చిందయ్యా, రేపు మాపు పోతుంది. నువ్వంటే ఎట్లా? ఎవరో ఒక ఆయన అన్నాడు, యెరూషలేములో యేసుప్రభు ఉన్నాడంట. ఇప్పుడు యెరూషలేములో యేసుప్రభు ఉన్నాడంట. ఎప్పుడు వచ్చిందో ఏం సంగతి మనకు తెలియదు. వారి మాట నమ్ముతావా? ఆయన అన్నాడు కదా, నా రాకడ సమయంలో దేవదూతలకైనా నా కుమారునికి తెలియని మాట నీకేమో తెలిస్తే చెప్పండి, మీకు అర్థమైంటే చెప్పండి, నాకు తెలియదు. అది ఎప్పుడు వస్తుందో, ఏ సమయం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ సమయం కొరకు క్రైస్తవులకు అనేబడి మీ కొరకు ఏర్పరిచినటువంటి స్థానాల కొరకు, ఆ ప్రదేశం కొరకు, మీ కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడా? నన్ను నమ్మిన బిడ్డలందరి కొరకు ఉపవాసం కావాలి, నిత్యజీవం కావాలి. నిత్యజీవం ఎవరమ్మా? మనకు నిత్యజీవం ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు నిత్యజీవం. ఆయన జీవమే మనలో ఉండేది, ఎవరిది కాదు ఉండేది. లోపల ఉండే జీవం ఆయనదే, ఆయన పోలికలే మనం. అయితే మనం ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తాం, శరీరంగా ప్రేమిస్తాం. ఈ శరీరానికి కావాల్సిన పదార్థాలను పెట్టము, కానీ దేవునికి మనం ఒక ఇష్టాకారమైన పదార్థం ఆయనకి మనము ఇవ్వటం లేదు. శరీరానికైతే మంచి గుడ్డలను తెస్తాము, తల నూనెలు తీసుకొస్తాము, మంచి చీరలు కోరుకుంటాము, మంచి తిండి కోరుకుంటాము, దమ్ బిర్యానీ కోరుకుంటాము. కానీ దేవునికి ఇవ్వాల్సినవి మనము ఇవ్వటం లేదు. ప్రేమ అంటే దేవుని ఇస్తాం. దేవుని పిల్లరా, దేవుడిని మిమ్మల్ని ఏమడుగుతారు? ఇగో నీకు ఇచ్చింది నాకేమంటున్నారు. మనము నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రార్థన, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. 7వ వచనం చదవమ్మా. నా యందు మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అడుగుడి చాలు. ఈ కొద్ది మాటలు దేవుడు ఏదైతే మీకు ఇష్టం ఉంటుందో అడగండి, నేను ఇస్తానంటున్నాను. తప్పనిసరిగా ఆ దేవాది దేవుడు మనకు తోడే ఉంటాడు. మీ కుటుంబాల్లో ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటున్నాను. ఈ వాక్యం ఇచ్చినట్టు దాసునికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. సరితిక్క దగ్గర ఫోటో తీసుకొని జీపీఆర్ఎస్ ఫోటో కెమెరాలో ఇప్పుడు ఫోటో ఉంది, తర్వాత తీయద్దు. నేను మెసేజ్ చెప్పే ముందుగా అన్నను వెళ్ళి కేక్ తీసుకురామని చెప్పి ఫోటో తీసిన తర్వాత నువ్వు సరిత ఫోటో తీసుకో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన క్రీస్తు నామంలో ఇది నా ఆత్మీయతలో ఆరాధన క్రమంలో మాతో ఉన్నారు. అయ్యా, ఇంతవరకు మీ దాసులను మీరు మాట్లాడించిన మీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మరి కొంత సమయాన్ని మేము మీతో గడపడానికి ఇష్టపడుతూ ఉండగా మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందుకోమని, వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సు మాకు మా అందరికీ దయచేసి సహాయం చేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన
వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. స్వీట్ అండ్ షార్ట్గా నేను మీతో మాట్లాడతాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచన భాగం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీకు ఎవరిని సేవించెదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో. మీరు ఎవరిని సేవింపవలెనని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. మరొకసారి చదువుదాం అన్నమాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అందరం కలిసి పలుకుదాం ఈ మాట. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇంతవరకు మీరు విన్న పాఠాన్ని బట్టి నేను మాట్లాడను, కానీ ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే మనము చదువుకున్న లేఖన భాగ సారాంశంలో మాట్లాడుతున్న వ్యక్తిని గురించి ఒకంత ఆలోచన చేద్దాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట చెప్పగలరా అమ్మా? ఆ మాట నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న మాట మాట్లాడిన వారెవరు? ఎవరమ్మా? ఏం మాట్లాడరేంది? ఎవరు మాట్లాడారు? ఆ మాట మాట్లాడిన ఆయన ఎవరు? ఎవరు? కొర్నేలా? ఎవరు మాట్లాడారు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మాట్లాడిన ఆ వ్యక్తి ఎవరు? గట్టిగా మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారు? యెహోషువనేనా? పక్కా డౌట్ లేదుగా? రైట్. అట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? మొదటి వచనం చదువుదాం. 24. బాగా వినాలి. ఎవరిని పిలిచాడో గమనిద్దాం. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి, రైట్, ఎవరిని పిలిచాడైనా? ఇశ్రాయేలీలలో ఉండబడిన పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? షెకెములో ఉన్న దేవుని సన్నిధికి పిలిచి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? షెకెములో ఉన్నారు. షెకెములో దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు షెకెములో దేవుని సన్నిధిలో ఉన్న ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. దాదాపుగా అప్పటికి వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు.
40 సంవత్సరాల ప్రయాణ కాలంలో ఒక నాయకుని కింద వారు నడిపించబడ్డారు. ఎవరు నడిపించబడిన నాయకుడు ఎవరు? ఏ నాయకుని కింద నడిపించబడ్డారు? మోషే నాయకుడి ద్వారా ఐగుప్తులో నుండి, ఇనప కొనిమిలో నుండి భయంకరమైన పరిస్థితుల నుండి, బాగా వినండి, ఐగుప్తులో వారు కలిగిన బాధ అంతా ఇంత కాదు, వారు అనుభవించిన శ్రమ అంతా ఇంత కాదు. వారి శ్రమను చూసి దేవుడు వారి వైపు చూశాడు. అంత శ్రమను పడిన వారిని ఆ శ్రమ నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత వారిని కనాను దేశానికి ప్రయాణం చేయటానికి 40 సంవత్సరములు వారు నడిచారు. 40 రోజుల్లో వెళ్ళే ప్రయాణము 40 సంవత్సరములు పట్టింది. దేనికంటే అది కూడా ఇశ్రాయేలీల యొక్క ఆలోచనే. అయితే అంత ప్రయాణాన్ని నడిపించిన ఆయన ఎవరంటే మోషే. మోషే ఎలాంటి వాడు అని బైబిల్ చెప్తుంది. మోషే ఎలాంటి వాడు? సాత్వికుడే, తేడా చేస్తే చంపేస్తాడు. తెలుసా మీకు? ఒకప్పుడు మోషే ఎలాంటి వాడంటే ఎవరైనా తేడా చేస్తే సింగిల్ హ్యాండే చంపేస్తాడు. ఒక్కడే చంపేస్తాడు, ఒక్కడే పూర్తి చేస్తాడు. మోషే ఎలాంటి వాడు బాగా గమనించండి. అలాంటి ఆయన దేవుని యొక్క పిలుపును అందుకొని ఇశ్రాయేలీలను నడిపించటంలో తన యొక్క స్థితిని ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే, వారు ఎన్ని చేసినా, వారు ఏం మాట్లాడినా, వారి యొక్క ప్రవర్తన ఎలాగున్నా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుకునేవాడు. అయ్యా క్షమించండి అయ్యా వీళ్ళనని. వాస్తవంగా మోషేనే వాళ్ళందరినీ కొట్టాల, కానీ ఆ స్థితి దేవుడు ఆయనకి ఇవ్వలేదు. బ్రతిమలాడటం మొదలుపెట్టాడు. అలాంటి నాయకత్వంలో నుండి నడిపించబడి వారు యోర్దాను యువతలికి వచ్చేశారు. అంటే కనాను దేశం కనపడుతుంది. అక్కడ మోషే ఆగిపోయాడంటే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఆ ప్రజలను నడిపించాలి అంటే అలాంటి రెండవ మోషే కావాలి. ఎవరికి? దేవునికి. ఒక నాయకుడు వారిని 45 ఏండ్లు బ్రతికి వారిని నడిపిస్తే ఆయన జీవితకాలం 120 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన వీరితో ప్రయాణం చేసిన ఒక భాగం అంతా కూడా సాత్వికంతో దేవుని ప్రజలని బాగా వినండి, దేవుని ప్రజలు అని వారిని నడిపించాడు. అంత భయం మోషేకి. కానీ దేవుని వైపు చూశాడు. ఒకానొక రోజు ఒక చిన్న మాట మీద ఆయన ఆ దేశంలోకి అడుగు పెట్టలేకపోయాడు. యోర్దాను దగ్గరికి వచ్చారు ప్రజలు. అక్కడ మోషే మరణించాడు. దేవుడు చూస్తే మోషే లాంటి సేవకుడు కావాలి, మోషే లాంటి నాయకుడు కావాలి, మోషేలాగా నడిపించేవాడు, మాట్లాడేవాడు కావాలి. ఇప్పుడు అహరోను లేడు, వీళ్ళు లేరు. అయితే ఆ సమయంలో యెహోషువను దేవుడు చూశాడు. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మోషేతో ఎలా మాట్లాడాడో దేవుడు యెహోషువతో అలానే మాట్లాడాడు. దేవుడు మోషేను ధైర్యపరిచిన విధానము 1వ అధ్యాయ గ్రంథంలో మనము చాలా చక్కగా చదువుతాం. మనం చదివితే అర్థమవుతుంది. యెహోషువను దేవుడు ఎంతగా బలపరచడానికి ప్రయత్నించి తన ప్రజలను నడిపించడానికి ప్రయత్నం చేశాడో 1వ అధ్యాయంలో చెప్తాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయను, దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను వారికిచ్చేదనై వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నిశ్చయము నీ స్వాధీనము చేసేదను అన్న దేవుడు ఆయనను బలపరిచి పంపించాడు. యెహోషువ ఎవరంటే మరొక మోషే. బాగా ఆలోచన చేయండి. మరొక లాంటి మోషే లాంటి వాడు. అసలు యెహోషువ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ అనేది ఆ పేరు. అయితే అలాంటి యెహోషువ తన ప్రజలని కనాను దేశానికి నడిపించాడు. కనాను స్వతంత్రించుకున్నారు. చాలా సంతోషం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన వాడు
యెహోషువయే, వారితో కలిపి నడిచినవాడు యెహోషువయే, వారిని నడిపించినవాడు దేవుడే, యెహోవాయే. అయితే ఇక్కడ కొంత ఆలోచన వచ్చేసింది. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు, వారి ఆలోచనలో మార్పు రాలేదు. ఎవరి ఆలోచనలో, ఎవరి ప్రవర్తనలో? ఇశ్రాయేలీల ప్రవర్తనలో, ఇశ్రాయేల్ ఆలోచనలో మార్పు రావడం లేదు. మిమ్మల్ని నడిపించింది మీ దేవుడు, మీ పితరుల దేవుడు అని చెబుతున్నా వారు ఆలోచన చేయటం లేదు. అయితే యెహోషువ ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. పలాని రోజున, పలాని సమయమున ఇశ్రాయేలీలలో ముఖ్యులందరూ కూడా నా సన్నిధికి రావాలి, పిలువనంపాలని ఆయన షెకెములో దేవుని సన్నిధికి ఇశ్రాయేలీలలో ప్రాముఖ్యులైన వారిని పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు? పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను. అంటే ఎవరైతే వారి గోత్రకర్తలు ఉన్నారో ఆ గోత్రకర్తలకు సంబంధించిన వారందరినీ కూడా షెకెములో మందిరంలో ఉంచాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే మందిరంలో మాట్లాడుతున్నాడు. మందిరంలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మిమ్మల్ని నడిపించిన వాడు ఆయనే, ఆయనను మీరు మీరవద్దు అని మాట్లాడుతుంటే వారు ఏ కోశాన కూడా ఆయన మాట వినటానికి చెప్పండి. దేవుడు వారిని నడిపిస్తే దేవుని తరపున తన ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టుకొని ఆయన ద్వారా మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలీయుల ప్రజలు సముఖముగా లేరు. అలాంటి క్రమంలో యెహోషువ వారందరిని గురించి మాట్లాడిన మాట 14 వచ్చిన చదవమ్మా, 24:14. కాబట్టి బాగా వినండి, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను ఇష్టపూర్వకముగాను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. ఏమంటున్నాడు ఈయన? ఆయన మీరు సేవించండి. ఎలాగ సేవించమంటున్నాడు? నిష్కపటముతోనూ సత్యముతో. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఆరాధన క్రమంలో నిలిచి ఉన్న మనము, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనం, నాడు యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుని సన్నిధిలో నిలిపించి చెప్పిన మాటలు ఏంటంటే, మీరు యెహోవాను సేవించండి. ఎలాగ సేవించాలి? నిష్కపటముతో. గతంలో చెప్పాను మీకు, కపటము అంటే ఏంటో మీతో మాట్లాడాను. క్రైస్తవుల్లో కలిగి ఉండవలసిన లక్షణాలని గురించి మనం మాట్లాడుకున్నాం. యెహోవా దయాళుడని మీరు రుచి చూచిన ఎడల ఏమేమి కలిగి ఉండకూడదో ఆయన తెలియజేశాడు పేతురు గారు. ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ఏ సేవకుడు మాట్లాడినా కానీ దైవికమైన విషయాల్ని, దేవుని సేవించే విషయంలో వారు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడో పేతురు మాట్లాడాడు. ఎప్పుడు? క్రీస్తు శకము 1వ శతాబ్దంలో, క్రీస్తు పుట్టక మునుపే దాదాపుగా 1000 సంవత్సరాల పూర్వములో ఈయన ఈ మాట మాట్లాడారు. అంటే దాదాపుగా 1400 సంవత్సరాలు. మీరు చూడండి, ఆ కాలంలోనే యెహోషువ మాట్లాడారు. సుమారు 14వ శతాబ్దంలో, అంటే క్రీస్తుకు పూర్వం. ఇది క్రీస్తు శకం కాదు, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పేతురు గారు మాట్లాడారు అదే మాట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా నిష్కపటమును మానాలి అని చెప్పాడు. కొన్ని మానమని చెప్పేశాడు ఆయన పేతురు రాసిన పత్రికలో. ఇక్కడ ఏనంటున్నాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన సంఘముతో మాట్లాడాడు, దేవుని ప్రజలతో మాట్లాడాడు, క్రైస్తవులతో మాట్లాడాడు. క్రైస్తవుల్లో ఏమున్నాయో మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడ ఈయనేం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలలో ఏముందో మాట్లాడుతున్నాడు. ఏమి లేకపోతే ఏం తెలియజేస్తాం మనము? ఇప్పుడు మనకు కర్రీ ఉంది, కర్రీ చేస్తాము, అందులో ఉప్పు లేదనుకో ఏం చేస్తాం మనము? ఉప్పు లేదని మెన్షన్ చేస్తాం. అంతే కదమ్మా. అన్నం ఉడకలేదనుకోండి, అన్నం ఉడకలేదని మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏమీ లేదో దాన్ని మెన్షన్ చేస్తున్నాడు యెహోషువ. ఎవరిలో? మీరు వింటున్నారా? నేను మళ్ళీ అడుగుతాను. ఇశ్రాయేలీలలో ఏమి లేదో ఏమి ఉందో తెలియజేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారంటే కపటంగా ఉన్నారు.
అసత్యంలో ఉన్నారు. అంతే కదా అక్కడ ఆయన మాట్లాడింది. మీరు యెహోవాను సేవించండి అని చెబుతూ మీరు కపటముగా ఉన్నారు, అసత్యములో ఉన్నారు గనక ఆయన అంటున్నాడు, నిష్కపటముగాను సత్యముతో యెహోవాను సేవించండి. మీరు కపట బుద్ధి పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు, మేము కూడా యెహోవాను సేవిస్తున్నాం అంటున్నారు. కానీ వారు అమోరీయుల దేవతలను కానీ ఐగుప్తు దేవతలను కానీ తాము తెచ్చుకున్న దేవతలను మాత్రం వదిలిపెట్టడంలే. అది కావాలి, ఈయన కావాలంటున్నారు. వారి మనసును ఎరిగిన దేవుడు యెహోషువతో మాట్లాడి చెప్పాడు, వాళ్ళందరినీ సమకూర్చని చెప్పాడు. వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, ఒక తీర్మానం చేశాడు. ఇశ్రాయేలీల జనమందరి ముందు ఒక తీర్మానం చేశాడు. ప్రియులారా, మనం గమనించాలి. వారందరి ముందు ఆయన చేసిన తీర్మానం ఏంటో తెలిసిన, మీరెవరిని సేవిస్తారో సేవించండి, మీకు ఇష్టం, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. ఈరోజు మన తీర్మానం ఇది. నేను నా ఇంటి వారు ఎవరిని సేవించాలట? యెహోవానే సేవించాలి. మీ ఇష్టానుసారంగా మీరు తిరగటానికి, మీ ఇష్టానుసారంగా మీరు అనుభవించటానికి, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించటానికి మీ మనస్సులను మీరు దృఢపరుచుకున్నారు. ఇది దేవుడు నచ్చడు, ఆయన మెచ్చడు. జాగ్రత్త అని చెబుతూ మీరెవరిని సేవిస్తారో మీ ఇష్టం, కానీ నడిపిస్తున్న నాయకుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఇక నేను గిన వదిలిపెడితే మీ బతుకులు పాడైపోతాయని చెప్తున్నాడు ఆయన. నేను యెహోవానే సేవిస్తానన్నాడు. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేద్దాం. మనము దేవుణ్ణి సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నాము? ఎలా ఆరాధించాలని నూతన నిబంధన మనతో మాట్లాడింది. దేవుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యం. ఆత్మతో అంటే ఆత్మలో కపటము లేకుండా వాక్యానుసారంగా మనము ఆయన ఆరాధించాలి. ప్రియులారా, ఈరోజు అలాంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కాదు, దాదాపుగా అప్పటి నుంచి కూడా దేవుడు అలాంటి వారినే ఆయన కనిపెడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు మనము ఆ స్థితిలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన ఇంట్లో ఎలాగో ఉంది. ఎలా ఉందంటారు? నేను 3 ఇండ్ల గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి ఇల్లు ఏదో చెప్పండి భూమి మీద. అమ్మా, మొదటి ఇల్లు ఏంటి? 3 ఇండ్ల గురించి చెప్తాను, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే. మొదటి ఇల్లు ఏదమ్మా? ఇల్లు అంటే కుటుంబము. ఇది మర్చిపోకండి. ఇల్లు అంటే మనం కట్టుకునేది కాదు, మనం కట్టుకున్నది గృహమే. దానికి ఇల్లు అని పేరు పెట్టుకుంటున్నాం, హౌస్ అంటాం, లేకుంటే ఇంకోటి అంటాం. ఇల్లు అంటే కుటుంబము. గృహాన్ని మనం ఎంత చక్కగా కట్టుకుంటామో మన కుటుంబాన్ని కూడా చెప్పండి అంత చక్కగా కట్టాలి. గృహాన్ని మనం ఏ విధంగా చక్కగా తీర్చిదిద్ది ఏ వస్తువు ఎక్కడ ఉండాలని అమర్చుతామో మన కుటుంబాన్ని కూడా ఎక్కడ ఏది ఉండాలనో అక్కడ ఆ విధంగా దాన్ని అమర్చాలి. గృహము ఎంత శుభ్రంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండాలనుకుంటామో కుటుంబంలో కూడా ప్రశాంతత కలిగి ఉండాలి. ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది? మన ఇల్లు ఎలా ఉంది? బైబిల్ చెప్తూ ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము. అంటే దేవుడు కట్టని ఇల్లు ఉన్నాయి. జాగ్రత్త, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, ఏ కుటుంబంతో ఉన్నావో. దేవుడు కట్టిన ఇళ్ళు ఉన్నాయి, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఇండ్లను గురించి మనతో మాట్లాడాడు. ఇది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం మనం. ఏ ఇండ్లు అవి? యేసుక్రీస్తు వారు చెప్పిన 2 ఇళ్ళు. యేసుక్రీస్తు వారు చెప్పిన 2 ఇళ్ళు ఏం చెప్పము? పరలోకమా? పయమ్మో, అప్పుడు ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటే ఇక పరలోకం పోవాలా? అంత ఈజీ అనుకుంటున్నారేమో మీరు. నేనైనా సేవకులైనా విశ్వాసులైనా ఒక ఆశ అయితే ఉంది. ఏమని? అయ్యా నిన్ను చూడాలనే ఆశ తీర్చుకోగలమా మనము? తీరుతుంది.
అది అంత కష్టమేం కాదు. కానీ ఈ ఇల్లు ఎలా ఉందో ఆలోచన చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అది ఎలా ఉండాలి చెప్పండి? ఆయనలాగా ఉండాలి, ఆయనకు నచ్చాలి, అంతే కదా. ఈ దేహము ఎంతవరకు అంటే ఇక్కడ ఉన్నంత వరకే. ఇది బాగా వినండి. ఈ దేహము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు పౌలు గారు. నిష్ప్రయోజనమైన దేహమును కలిగిన మనము ఈరోజు పరలోకానికి పోవటానికి ఆటంకం ఏంటంటే ఏంటో చెప్పమంటారా? పరలోకానికి ఆటంకం ఏందో చెప్పమంటారా? ఈ దేహమే. ఏంటి ఈ దేహం అంటే బైబిల్లో మనం చూస్తే దేహం ఏంటంట? దేహం అనగానే ఇది ఒక చెప్పండి, మట్టి బొమ్మ, అంతే కదా. పాట పాడతారు కదా, మీరు పాడరా? దేహం అంటే ఇది ఒక మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మను మనము ఏమి చేస్తున్నామంటే పరలోకము వెళ్ళటానికి ఆటంకం. ఈ దేహాన్ని ఎక్కడ ఉంటే పరలోకాన్ని చేరుకుంటుందో కూడా మనం ఆలోచన చేయాలి. ముందుగా మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నెంబర్ 1, కుటుంబాలు ఎలా ఉండాలి? ఆయన కుటుంబాలుగా పిలువబడాలి. ఆయన కుటుంబాలుగా పిలువబడాలి అంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక దైవికమైన విధానాలను కలిగి జీవించాలి. ఒక సాక్ష్యం రావాలి. ఎలాగా? యెహోషువలాగా. బాగా వింటున్నారా? జలప్రలయానికి ముందు దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. ఏ కుటుంబం అది? ఆయనకు నచ్చింది అది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అలా చూడాలి. ఇప్పుడు యెహోషువ మెన్షన్ చేస్తున్నాడు, నేను, నా ఇల్లు, నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. మీరు ఎవరిని తిరుగుతారో ఎటు పడితే అటు తిరిగేవాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని సేవించేవారు, ఎటు పడితే అటు తొలగిపోయేవారు. ఈరోజు లేకపోలేదు. ఆ రోజు ఇశ్రాయేలీలలో ఉన్నారు, ఈరోజు క్రైస్తవులలో కూడా ఉన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది కపటమో ఏది నిష్కపటమో ఎరుగని ప్రజలు ఉన్నారు. ఎక్కడ ఉన్నాం మనం? మన కుటుంబం అందరూ బాప్తిసం పొందారా? కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? రక్షణ పొందకపోతే నువ్వు నేనేం చేస్తున్నాం? సేవకుడిగా నేనేం చేస్తున్నాను? ఆ సేవకుని సమూహమందు ఉన్నబడిన విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మీరేం చేస్తున్నారు? వచ్చిపోయేటోళ్ళుగా మనం ఉండటానికి వీల్లేదండి. సేవకుడు చేస్తూనే ఉంటారు. అందరూ మారు మనసు పొందాలని సేవకుడు కోరుకుంటాడు కదా. మరి సేవకుడు కోరుకున్నప్పుడు సేవకుని తరపున కుటుంబాలు ఎందుకు కోరుకోరు? అందరూ రక్షణ పొందాలి కదా. ఇప్పుడు కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలి అంటే అందరూ సేవించాలి. కుటుంబంలో ఉన్నవారందరూ కుటుంబంలో ఉన్నవారందరూ దేవుని సేవించాలి. ఎవరైనా ఇంకా కుటుంబంలో సేవించకపోతే దేవుడు ఈరోజు మనతో అంటున్నాడు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ అసత్యములో ఇంకా దైవికమైన విధానాల్లోకి రాకపోతే మన ప్రయత్నం ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువలాగా నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? యెహోషువలాగా నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్తావు? ఎక్కడ? దేవుని సన్నిధిలో. యెహోషువలాగా ఎప్పుడు నువ్వు తీర్మానాన్ని దేవునికి తెలియజేస్తావు? ఆలోచించి దేవుని యొక్క స్థితిని మనం బైబిల్లో చూడాలి. మీకు బైబిల్లో అన్ని కుటుంబాలు చూపించమంటారు. ఎన్ని కుటుంబాలు లేవు? యోబు కుటుంబాన్ని దేవుడు చూశాడా? ఎలాంటి కుటుంబం యోబుది? యథార్థమైన కుటుంబం. కలిగిన శ్రమల గురించి నేను మాట్లాడటం లేదు, దేవుని దృష్టిలో ఉన్న కుటుంబాలు. ఇంకా నూతన నిబంధనలోకి వెళ్తే మనకు ఎంతోరో కనపడతారు. ఎన్ని కుటుంబాలు కనపడవండి నూతన నిబంధనలమ్మా? ఎన్ని కుటుంబాలు కనపడవు? కొర్నేలి కుటుంబం ఎలాంటిది? సోదరి చెప్పినట్లుగా దేవుడు చూసిన కుటుంబం కాదా? లూదియా కుటుంబం ఎలాంటిది? దేవుడు హృదయాన్ని తెరిచిన కుటుంబం కాదా? చెరసాల నాయకుని కుటుంబం ఎట్టిది? దేవునికి ఆతిథ్యము, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చి రక్షణ పొందుకున్న కుటుంబాలు కాదా? ఈరోజు మన కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి? మన కుటుంబాలను గురించి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో సాక్ష్యం, ఆ కుటుంబాలన్నీ ఈరోజు మనకు సాక్ష్యం. ఇంకొక మాట నేను గట్టిగా చెప్పాలంటే, ఆ కుటుంబాలన్నీ కూడా మనల్ని సవాల్ చేస్తున్నాయి. మీ కుటుంబాలన్నీ అలా ఉన్నాయా అని, మాలా ఉన్నాయా అని. మనం సర్వసాధారణంగా దైవికమైన మనుషులను మనం చూసుకోము, అదైవికమైన వాళ్ళని చూస్తాం.
అలాగ మనం చూడటానికి లేదు. ముందుగా మనల్ని మనము చూడాలి, మన కుటుంబాన్ని మనము చూసుకోవాలి. మన కుటుంబము దేవుని సముఖంలో ఎలా ఉందో ఆలోచన చేయాలి. అలా చేయలేకపోతే మన కుటుంబాల గురించి మన వంతుగా మనము దైవికమైన నియమాల్ని కొనసాగించబడేటన్నట్లుగా మనం ప్రార్థనలో కనిపెట్టాలి. అది ఒక్కటే మనకు ఆయుధం. మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందకపోతే ఆ కుటుంబాల కొరకు మనము ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఒక్కరు రక్షణ పొందకపోయినా కానీ ఆ దేవుడు ఒప్పుకుంటాడా? దొంగనే రక్షణ దొంగనే దేవుడు మరణానికి పోతుంటే ఒప్పుకోలేదు. మరి దేవుని పిల్లల కుటుంబాల్లో కూడా ఎవరన్నా పాతాళానికి నరకానికి పోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనము పాపిని అని తెలిసినా కానీ దేవుడు నీకోసం ప్రార్థన చేసేవారిని ఉంచాడు. మనం దేవుని సన్నిధికి రామని తెలిసినా కానీ దేవుని సన్నిధిలో నీ కోసం, అలాంటి వారి కోసం ప్రార్థన చేసేవారిని దేవుడు ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యం! అంటే దేవుడు కార్యం జరిగిస్తాడని మాత్రం మనం నమ్మాలి. అందుకే ఒక చోట మాట్లాడుతూ ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నీ కుటుంబం అంతా రక్షణ పొందుతుంది అని నీవు నమ్మితే. ఈరోజు మనకు లేదంటే నమ్మకమే. ఎవరి మీద? మన మీద మనకే నమ్మకం లేదు. వాడు మారడు అంటాం కదా. మా బాబు ఉన్నాడు, మారడు అంటారా వీళ్ళందరూ. నేనేమంటానంటే మారతాడు అంటున్నాను. మారతాడా మారడా? చెప్పండి, మీరే చెప్పండి. కనురెప్పపాటున కరబుడ మోగగానే మనమందరము మార్పు చెందుతాం. ఇప్పుడు మారకపోయినా ఏదో ఒక రోజు మారతాడు. మారిన రోజు మీరందరూ మోకాలకు గుడ్డలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరిని మనం మారరు అని చిన్న చూపు చూడకూడదు. నన్ను చాలామంది అలానే అన్నారు. ఇంకా వాడికి పిల్లలు ఇస్తున్నారా మీరు అన్నోళ్ళు లేకపోలేదు, అలానే ఎగ్గొట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. నిజం ఇది, నిజంగా అలాగనే ఉంటారు. అలాంటి వారే మారుతారు. దేవుడు అలాంటి వారి కోసమే చూస్తున్నాడు. పౌలు ఎలాంటి వాడు? సౌలుగా ఉన్నప్పుడు పౌలు ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడైన అలాంటి వాడిని దేవుడు చూశాడు. మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. వీరు రక్షణ పొందటం లేదని వారిని మనము చిన్న చూపు చూడటానికి వీల్లేదు. అలా చేస్తే ఒకానొక రోజు దేవుడు వారిని చూస్తాడు. మనము ఎవరినైతే చిన్న చూపు చూస్తామో ఆ చిన్న చూపు చూసిన వారిని దేవుడు వారిని చూస్తాడు. వారు మారుతారు. వారు మారారంటే ఇక దేవునికి ఎంత ఆనందమో చెప్పలేనంత ఆనందం. గమనించండి, మన కుటుంబాలు యెహోషువ కుటుంబాలుగా ఉండటానికి మన వంతుగా మనం ఏం చేస్తున్నామో అది మాత్రము చేయాలి. ఏం చేద్దాం మనం? చెప్పండి, ఎక్కడ చేద్దాం? దేవుని సన్నిధి మనతోనే ఉంది, మన ముందే ఉంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధే, అక్కడనే ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. మారరు అని మాత్రం మీరు అనవాకండి. చాలామంది చెప్తారు, మాతో చాలామంది మాట్లాడుతుంటారు, ఈయన కోసం ఎన్నెన్నో చేస్తున్నాం, వాని కోసం ఎన్నెన్నో చేస్తున్నాం, ఈమెను ఎంతసేపు బతిమలాడినా ప్రార్థనకు రావటం లేదు. మీకు చెప్పమంటారా? వరల్డ్ బైబిల్ స్కూల్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత యవ్వన బిడ్డలు రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు. మేము భయపడుతున్నాం వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటానికి. యవ్వన పిల్లలు సార్ వాళ్ళండి బాప్తిస్మం తీసుకుంటామంటున్నారు. ఎంత మార్పు వాళ్ళలో ఉందో, ఏం చదువుతున్నారో, ఏం వింటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి వింటే వారికి మార్పు కావాలి అనే ఆలోచన వస్తుంది. అది ఎవరు చెప్పాలి? చెప్తే నేను చెప్పాలి, లేకపోతే చెప్పండి, ఎవరు చెప్పాలమ్మా? మారని వారికి ఎవరు చెప్పాలి? మారిన వారు చెప్పాలి. బాగా వినండి, మీరు కూడా చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు రాజులైన యాజక సమూహం అంటే ఎవరని? సేవకులనే? అందరేనా సేవకులనే? అందరూ యాజకులే. అంటే అందరూ దేవుని పని చేయాల్సిన వారే, అందరూ దేవుని పని కొరకు నియమించబడిన వారే. ఇది మనం మర్చిపోకూడదు. గమనించండి, మొదటిగా మన ఇల్లు పరిపూర్ణమైన రక్షణను పొందుకొని ఉండాలి. ఆ రక్షణను బట్టి మనం ఏం చేయాలో తెలిసిన? దేవుణ్ణి ఆరాధించాలి. రక్షణ పొందుకున్న ఇల్లు ఏం చేసిందమ్మా? దేవుణ్ణి ఆరాధించింది. రక్షణ పొందుకున్న కుటుంబం ఎలాగున్నది? కుటుంబ ఆరాధనలో, దైవికమైన ఆరాధనలో ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే
ఆ కుటుంబము మరొక కుటుంబముగా సమకూర్చబడింది. మొదటిగా మన కుటుంబము, రెండవదిగా దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంటే సంఘమే. దేవుని కుటుంబముగా మన కుటుంబము దేవుని కుటుంబముగా మార్చబడాలంటే మన కుటుంబం అంతా రక్షణ పొందాలి. రక్షణ పొందితే ఆ రక్షణ పొందిన ఆ కుటుంబము దేవుని కుటుంబ సహవాసాన్ని కలిగి ఉంటుంది. దేవుని కుటుంబం అంటే ఏంటంటే సంఘము. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత దేవుని కుటుంబంతో సంబంధం లేకపోతే ఆ కుటుంబ సహవాసాన్ని కోల్పోతాం, దేవునితో సహవాసాన్ని కోల్పోతాం. ఈరోజు చాలామంది రక్షణ పొందుతారు, సహవాసాన్ని కలిగి ఉండరు. బాప్తిసం తీసుకుంటారు, ప్రార్థనకి రారు. బాప్తిసం తీసుకుంటారు, ఆరాధనకు రారు. బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు, తెల్లగుడ్డలు వేసుకుంటారు. ఏంటి ఆరాధనకు రారంటే రారు. ఇదేంటి? కుటుంబంలో రక్షించబడ్డావు, నీ కుటుంబంని దేవుడు చూశాడు. దేవుడు చూశాడు కనుక నువ్వు రక్షించబడిన నీవు దేవునికి ఆయనను స్తుతించవా, ఆరాధించవా? ఆరాధించాలి. ఆ కుటుంబమే సంఘము. మొదటి కుటుంబం మనదైతే రెండవ కుటుంబము సంఘము. సంఘ సహవాసం మనం ఎలా ఉన్నాం? బైబిల్ చెప్తుంది, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. మన కుటుంబము దేవుని కుటుంబంలో ఎలా ఉండాలి అంటే అపోస్తలుల బోధ ఉండాలి. జాగ్రత్తమా, రకరకాల బోధలు వచ్చాయని మళ్ళీ చెప్తున్నాను. ఏ బోధ పడితే ఆ బోధ సరి అయింది కాదు. ఇప్పుడు వచ్చే బోధలన్నీ కూడా కపటమైన బోధలే, అంతే కదమ్మా. దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి అంటే యెహోషువ అన్నాడు, నిష్కపటమైన అన్నాడు, సత్యము ఉండాలి అన్నాడు. ఈరోజు అపోస్తలుల బోధ ఉండాలి, అపోస్తలు చూపించిన సహవాసం ఉండాలి, అపోస్తల క్రమం కలిగి జీవించాలి. అది దేవుని కుటుంబం, అది సంఘం. మొదటిది మన కుటుంబము, రెండవది దేవుని కుటుంబముగా నిలబడటం, అది సంఘం. మూడవదిగా ఈ కుటుంబమే పరలోకానికి చేరే కుటుంబం. పరలోక కుటుంబముగా మనము చేర్చబడాలి. మీరు అన్నారే పరలోకమే కుటుంబం అని. పరలోకం ఎప్పుడంటే ఈ రెండు ఫుల్ఫిల్ అయితే మన కుటుంబము సంఘము ఫుల్ఫిల్ అయితే, అంటే మన కుటుంబం పరిపూర్ణమైన రక్షణలోకి రావాలి. పరిపూర్ణమైన రక్షణను సంఘములో, సంఘ క్రమములో ఏదైతే గ్రంథము చూపించిందో దాని ప్రకారం కొనసాగించబడాలి. ఆ కొనసాగించబడిన తదుపరి మనము పరలోకానికి అర్హులమవుతాం. ఆ కుటుంబంలోనికి చేరాలి. ఇప్పుడు రెండు కుటుంబాలు మన మధ్యలో ఉన్నాయి. మొదటిది మన కుటుంబము, రెండవది దేవుని కుటుంబం. దేవుని కుటుంబమే ఏమై ఉంది అంటే పరలోకపు గవిని అని రాశాడు ఒక భక్తుడు. అలాంటి కుటుంబాలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మన కుటుంబంలో మార్పు పొందకపోతే వారి పేర్లు చెప్పండి, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి చేద్దాం. రక్షణ పొందని వారు ఉన్నారు. మా కుటుంబంలో ఇంకొకడు ఉన్నాడు, ఆయన కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా తమ్ముడే. మీకు నేను చాలాసార్లు చెప్పాను, రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే మా కుటుంబమే కాదు, బాగా చూడండి, ఒకసారి చెప్తాను. రక్షణ పొందని వారిని నేను ఇలాగ డిజైన్ చేశాను. ఈ డిజైన్లో బాబు ఉన్నాడు, మీరు లేరనుకుంటున్నాడేమో. ఈ డిజైన్లో ఎవరెవరు ఉన్నారో మీకు నేను చూపిస్తాను. మీరు కూడా డిజైన్ చేయండి కుటుంబం కొరకు. దేవుని పనికి మీరు బాధ్యత తీసుకున్నట్టు అన్నమాట. మనము డిజైన్ చేస్తే దేవుడు వారిని అరేంజ్ చేస్తాడు. చేయడంటారా? ఇప్పుడే మామగారు అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. చెప్పండి, నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది నేను మీకు ఇస్తాను. చేద్దాం అలాగా చేస్తే యెహోషువలాగా మనం కూడా చెప్పగలం. కొర్నేలిలాగా అలాగా మనం చెప్పగలం. లూదియాలాగా మనం సాక్ష్యం ఇవ్వగలం. చెరసాల నాయకుల్లాగా మన కుటుంబాన్ని మనము దేవుని సముఖమందు నిలవబెట్టగలం. రక్షణ పొందకుండా మన కుటుంబాల్లో ఇంకా ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని కూడా దేవుని యొక్క కుటుంబానికి అనుసంధానం చేద్దాం. అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు. ఏవైనా ప్రశ్నలు జవాబులు ఉన్నా కానీ అడగవచ్చు మీరు. రైట్.